సో ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల టైం ఉంది పూర్ణిమ, కానీ ఇప్పుడే పార్టీలు అలర్ట్ అయినట్టున్నాయి. తెలంగాణ రాజకీయం వేడెక్కడం చూస్తే ఇప్పుడు అదే అనిపిస్తోంది. అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయి. అటు అపోజిషన్ కు టీఆర్ఎస్ నేతలు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. దీంతో రోజు రోజుకు మాటల యుద్ధం పెరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ కు కంచుకోట. ఈ కోటను బద్దలు కొట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. సిరిసిల్ల నేరెళ్ల ఘటనతో చిలికి చిలికి గాలివానగా మారింది. కేటీఆర్ నియోజకవర్గం కావడంతో ఈ విషయం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ప్రతిపక్ష పార్టీలు ఈ విషయంపై ఫుల్ ఫోకస్ పెట్టాయి, ఆందోళనలు నిర్వహించాయి. బాధితుల్ని జాతీయ నేతలు మీరా కుమార్తో పాటు పలువురు పరామర్శించారు. ఈ ఒక్క ఇష్యూయే కాదు, మెడికల్ కాలేజీ అంశాన్ని కూడా కాంగ్రెస్ తెరపైకి తెచ్చింది. శనివారం నుంచి ఆ పార్టీ నేత పొన్నం ప్రభాకర్ నిరాహార దీక్షకు దిగుతున్నారు. సీమాంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కరీంనగర్ మెడికల్ కాలేజీకి అన్యాయం జరిగింది. సోయిగల తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత, కరీంనగర్ మొదటిసారి వచ్చిన తర్వాత నేను మెడికల్ కాలేజ్ ఇస్తున్నాను ఎవరు అడగక ముందు ప్రకటిస్తే సంతోషపడ్డాం. కానీ నా 3 ఏళ్ల నుంచి నా మెడికల్ కాలేజ్ ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉంటే 8 నెలల కింద ఇచ్చిన సిద్దిపేటకు 1000 కోట్లు ఇచ్చి 1000 జాబులు ఇచ్చి 100 పడకలు ఉంటాయి, ముందడు కురుకుతుంటుంది. ఇక్కడ 12 మంది ఎమ్మెల్యేలని, 3 ఎంపీలని, జిల్లా పరిషత్ని మొత్తం మున్సిపాలిటీ గెలిస్తే నా మెడికల్ కాలేజ్ ఎక్కడేసిన గొంగలు అక్కడనా? ఏం ప్రజాప్రతినిధులకు చేతనైతే లేదా? నేరెళ్ల ఘటనతో పాటు పలు అంశాలపై ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు టీఆర్ఎస్ నేతలు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు కనీసం డిపాజిట్లు కూడా రావని మండిపడ్డారు. కరీంనగర్లో లాస్ట్ టైం కూడా మీరు చూసిన 13 సీట్లకు ఎన్నికలు జరిగితే 12 గెలిచినాం. ఇప్పుడు కరీంనగర్ చిన్న జిల్లాలైనా కానీ మొత్తం కలిపితే 13కు 13 అసెంబ్లీ స్థానాలను గెలుచుకునే సత్తా టీఆర్ఎస్ పార్టీకి ఉంది. పతనం అనేది వాళ్ళకు మొదలైంది, మళ్ళీ ఇంకా లేదు. ఇక లేచుడు లేదు, అది పోయింది పాతాళానికి. కాంగ్రెస్ పార్టీ అయితేనేది, ఇంకే మిగతా పార్టీలు ఏ పార్టీ అయినా కానీ ప్రజలు ఆల్రెడీ తొక్కేసిన వాళ్ళను. వీళ్ళు పనిచేయలేరా 60 సంవత్సరాలను వీళ్ళు సాది 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 బాగా అయిపోయింది అద్దు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఈ పొలిటికల్ హీట్ ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది.